So, first thing we entering into the digital marketing means we have to be ensure that we are really good at content marketing. Content అంటే కంటెంట్ ని ఎలా డిజైన్ చేయాలి, ఎలా పోస్ట్ చేయాలి, సో ఇవన్నీ ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. కంటెంట్ ఇస్ ద కీ. మనం సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఏది అఫిలియేట్ మార్కెటింగ్ ఏం చేయాలన్నా, సో ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు కంటెంట్. కంటెంట్ బాగుంటేనే so all these things will work out. Okay, first we have to focus on content. Digital marketing lo manam boom avvali ante, digital marketing lo manam growth raavali ante content anedi really important. So keep practice on content marketing. ఇంకా శాంపుల్స్ రాయడము, కంటెంట్ ఏదో ఒక టాపిక్ తీసుకొని అందులో శాంపుల్స్ ప్రిపేర్ చేసుకోవడము, సో ఫ్రీలాన్సింగ్ గా వర్క్ చేయడం. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. నో నీడ్ ఆఫ్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఏమీ అవసరం లేదు. ఓకే, సో వాట్ యూ హ్యావ్ లెర్న్, మీరు ఏం నేర్చుకున్నారో సోషల్ మీడియాస్ లో షేర్ చేయడము. సో యుల్ గెట్ అండ్ అండర్స్టాండ్ అండ్ యూ విల్ గెట్ టు నో లాట్ ఆఫ్ థింగ్స్. మీరు ప్రాక్టికల్ గా చేస్తేనే మీరు ఎక్కువ నేర్చుకుంటారు. ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ contact me. I will definitely help you. So today we are going to discuss about the most important part, search engine optimization. And it has really a very good career if you choose this. Okay, so search engine optimization is the science of improving a website to increase its visibility when people search for products or services. Okay. If I search for something in the Google, మనం Google లో ఏదో ఒకటి రోజు సెర్చ్ చేస్తూనే ఉంటాం, right? If you are searching for any PG in Vijayawada, okay, for example, you are searching for PG in Vijayawada. So what is the first thing you are getting in the list of the sites? అన్ని లిస్ట్ సైట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏమొస్తుంది, సెకండ్ PG ఏమొస్తుంది, థర్డ్ థింగ్ ఏమొస్తుంది. సో ఫస్ట్ సైట్ ఏదైతే వస్తుందో దట్ ఈస్ ర్యాంక్డ్ ఇన్ ద గూగుల్ అని అర్థం. ఎందుకు ఫస్ట్ లో వస్తుందంటే ఎవ్రీథింగ్ వీ కెన్ డిసైడ్ ఫస్ట్ లో రావాలా, సెకండ్ లో రావాలా, థర్డ్ లో రావాలా, అండ్ వీ కెన్ డిసైడ్ యాజ్ ఎ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజర్ వీ కెన్ డిసైడ్. ఓకే, సో వాళ్ళ ప్రోడక్ట్స్ సర్వీసెస్ వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రమోట్ కావాలి, అందరూ వాళ్ళ వెబ్సైట్ ని చూడాలి, వెబ్సైట్ కి ట్రాఫిక్ పెరగాలి అనుకున్నప్పుడు దే హ్యావ్ టు డూ SEO. So SEO is an essential marketing technique. Okay, it's completely a technique that is focused on bringing traffic to your website. అంటే కదా ఫస్ట్ వస్తుంది అనుకోండి, టాప్ ఆఫ్ ద మైండ్ ఉంది అనుకోండి, మనకు కూడా అంతే కదా, టాప్ ఆఫ్ ద మైండ్ ఉన్నప్పుడు ఏదైనా ఫస్ట్ ఆప్షన్ మనం చూస్ చేసుకుంటాం. సో ఒకటి చూస్తాం, నచ్చింది అనుకోండి, ఓకే, లేదంటే మళ్ళీ ఇంకొకటి చూస్తాం. 2-3 సైట్స్, ఫస్ట్ 3 సైట్స్ అయితే కంపల్సరీగా చూస్తాం. వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ ద లాస్ట్ సైట్. ఓకే, మీరు ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ 3లోనే సెలెక్ట్ చేసుకుంటారు కానీ, బట్ యూఆర్ నాట్ గోయింగ్ ఫర్ ద థర్డ్ సైట్. ఈవెన్ దో మీకు ఈ 3లో వెతికినా, 3-4లో వెతికినా కూడా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరకకపోతే యూఆర్ గోయింగ్ ఫర్ ఆల్ ద సైట్స్ కదా. సో ఇట్ ఈస్ ఫోకస్డ్ టు బి ఆన్ ద టాప్ ఆఫ్ ఆల్ ద సైట్స్. అన్ని సైట్స్ కంటే ఫస్ట్ 3 ప్లేసెస్ లో ఉండడానికి SEO అనేది, SEO మార్కెటింగ్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తాం. యూజ్ లింక్స్ ఇన్ యువర్ కంటెంట్. సో మనకి ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్ అని 2 ఉంటాయి. ఇఫ్ యు ఆర్ ఓకే విత్ కంటెంట్, మీరు కంటెంట్ మార్కెటింగ్ మనం క్లాస్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో కంటెంట్ లో మేము శాంపుల్స్ రాసి, ఒక 2-3 శాంపుల్స్ రాసి ఓకే అనుకుంటే యూ కెన్ ఓపెన్ యువర్ బ్లాగ్. మీరు ఒక బ్లాగ్ అనేది ఓపెన్ చేయవచ్చు. wix.com అని ఒక సైట్ ఉంది, నోట్ చేసుకోండి. wix.com అని ఒక సైట్, అందులో ఫ్రీగా మీరు బ్లాగ్ అనేది ఓపెన్ చేయొచ్చు. దానికి అమౌంట్ పెట్టాల్సిన అవసరమే లేదు. సో ఇందులో మీకు మీ లైవ్ కంటెంట్ అనేది పోస్ట్ చేయండి. వాట్ యు ఆర్ ఎంజాయింగ్, హౌ ఈస్ యువర్ లైఫ్, వాట్ ఆర్ ద థింగ్స్ యూ లర్న్. ఇప్పుడు మీకు 25 years అనుకోండి, వాట్ ఆర్ ద 25 things I have learned in 25 years. ఓకే, సమ్ క్యాచీ హెడ్లైన్స్ తో, సమ్ అట్రాక్టివ్ కంటెంట్ తో మీరు ఒక బ్లాగ్ అనేది రాయండి. ఒక బ్లాగ్ 2-3 ఇలా ఒక్కొక్కటి రాయండి. సో థర్డ్ బ్లాగ్ వస్తుంది కదా. థర్డ్ బ్లాగ్, ఫస్ట్ బ్లాగ్ 25 years లో మీరు ఏం నేర్చుకున్నారో రాస్తారు. ఓకే, సెకండ్ బ్లాగ్ అండ్ మీ హిస్టరీ అంటే యువర్ ఫెయిల్యూర్స్ అండ్ సక్సెస్ రాశారు అనుకోండి సెకండ్ బ్లాగ్.
And third blog low, you're posting some other content. Okay, how I reach to this position, ఈ position కి నేను ఎలా రీచ్ అయ్యాను అనే కంటెంట్ రాస్తున్నారు అనుకోండి. సో ఫస్ట్ బ్లాగ్ ఏమనుకున్నాం మనం, వాట్ ఐ హావ్ లర్న్ ఇన్ 25 years, 25 things I have learned in 25 years అనుకున్నాం. సెకండ్ థింగ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్. అండ్ థర్డ్ థింగ్ హౌ ఐ రీచ్ ఫ్రమ్ ది టు దిస్ పొజిషన్, ఈ పొజిషన్ కి నేను ఎలా రీచ్ అయ్యాను అని థర్డ్ కంటెంట్ కదా గుర్తుపెట్టాను. సో ఈ థర్డ్ కంటెంట్ లో థర్డ్ బ్లాగ్ ఏదైతే మనం రాస్తున్నామో అందులో ఏంటి, ఏదో ఒక టాపిక్ ఫస్ట్ కంటెంట్ కి, ఫస్ట్ బ్లాగ్ కి, సెకండ్ బ్లాగ్ కి లింక్ అయ్యేలాగా ఏదో ఒక కంటెంట్ రాస్తాం. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు నో మై సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ విజిట్ దిస్ లింక్ అని ఒక లింక్ అక్కడ పెడతాం. ఓకే, if you want to know my success or failures, visit this one. Okay, if you want to know, I have learned a lot of things in my life. If you want to know what I have learned, please visit this website. అని ఒక లింక్ పెడతాను. సో మీరు ఏదైనా వెబ్సైట్ లో సెర్చ్ చేసేటప్పుడు కూడా మీకు ఇంటర్నల్ లింక్స్ వస్తాయి. మీరు యాజ్ ఎ స్టూడెంట్ మీకు ఇంకా బాగా తెలుసు. ఓకే, ఎలక్ట్రానిక్స్ సారీ కంప్యూటర్స్ మీరు చదువుతున్నారు అనుకోండి, కంప్యూటర్స్ లో మీరు 10th యూనిట్ లో ఉన్నారు, మీరు ఫస్ట్ యూనిట్ కి జంప్ అవ్వాలంటే కూడా లింక్స్ అక్కడే ఉంటాయి. ఒక ప్రీవియస్ చదవకపోతే అంటే ప్రీవియస్ ఇప్పుడు 8th లెసన్ కోసం సెర్చ్ చేస్తున్నారు, ప్రీవియస్ టాపిక్ 7th లెసన్ చూడాలంటే మనకు అక్కడ లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఇంకో సైట్ ఓపెన్ అవుతుంది. సో దోస్ ఆర్ నథింగ్ బట్ ఇంటర్నల్ లింక్స్. ఓకే, ఇంటర్నల్ లింక్స్ ఆర్ డైరెక్టింగ్ యూజర్స్ ఫ్రమ్ యువర్ వెబ్సైట్ టు అనదర్ పేజ్ ఆఫ్ యువర్స్. మీ సైట్ లోనే ఉంటుంది, మీ సైట్ లోనే ఉంటుంది, బట్ ఓపెనింగ్ అనదర్ పేజ్. అప్పుడు ఏమవుతుంది, మీ సైట్ లోనే ఎక్కువసేపు ఉంటారు. So when people are staying lot of time, when people are spending a lot of time in your site, మీ సైట్ లో మీ వెబ్సైట్ లో ఎక్కువసేపు పీపుల్ టైం స్పెండ్ చేస్తున్నారు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ కంటెంట్ ఈస్ వాల్యుబుల్. ఓకే, సో ఇలా ఎక్కువ సార్లు అందరూ ఇలాగే చేస్తున్నారు అనుకోండి, మీ వెబ్సైట్ కి బాగా ట్రాఫిక్ వచ్చింది అనుకోండి, దట్ విల్ బి ర్యాంక్డ్ బై ద గూగుల్. దట్ ఈస్ నథింగ్ బట్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఓకే, గూగుల్లో ర్యాంక్ అయ్యింది అంటే విల్ గెట్ లాట్ ఆఫ్ వెబ్సైట్ ట్రాఫిక్ అండ్ వాట్ ఎవర్ ద థింగ్ మనం మన సర్వీసెస్ ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటున్నామా, మన సేల్స్ సేల్స్ ప్రొడ్యూస్ చేసుకోవాలనుకుంటున్నాం, వాట్ ఎవర్ ద గోల్ విల్ డెఫినెట్లీ రీచ్. అండ్ ఎక్స్టర్నల్ లింక్స్ డైరెక్టింగ్ అవే ఫ్రమ్ యువర్ వెబ్సైట్ టు అనదర్ వెబ్సైట్. ఎక్స్టర్నల్ లింక్స్ ఉంటాయి మీ వెబ్సైట్. ఇప్పుడు ఇంటర్నల్ లింక్స్ అంటే మీ వెబ్సైట్ లోనే ఉంటుంది అండ్ ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఎక్స్టర్నల్ లింక్స్ అంటే మీ వెబ్సైట్ అనేది లెఫ్ట్ అయిపోతుంది. మీరు అబ్జర్వ్ చేశారా, ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా లింక్ ఓపెన్ చేస్తే లింక్ ఇన్ ద బయో అంటారు కదా, ఆ లింక్కి వెళ్ళి ఆ లింక్ ఓపెన్ చేస్తే లీవ్ ద సైట్, ఆర్ యూ షూర్ టు లీవ్ దిస్ సైట్ అని అడుగుతుంది. అంటే అప్పుడు ఇన్స్టాగ్రామ్ మనం స్టాప్ చేసి ఇంకొక మామూలు గూగుల్ వెబ్సైట్ లోకి వెళ్తాం. ఇన్స్టాగ్రామ్ లోనే లింక్ అనేది క్లిక్ చేస్తాం, బట్ మనకి వెబ్సైట్ అనేది గూగుల్లో ఓపెన్ అవుతుంది. లైక్ దోస్ ఆర్ ఎక్స్టర్నల్ లింక్స్. ఫేస్బుక్ లో ఉన్నారు, యు ఆర్ గివింగ్ లింక్ ఫర్ యువర్ ఇన్స్టాగ్రామ్, ప్లీజ్ విజిట్ మై ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అనే లింక్ ఇస్తున్నారు. దట్ ఈస్ లీడింగ్ ఫేస్బుక్ వదిలేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ లోకి వెళ్తుంది. ఓకే, దీస్ ఆర్ ఎక్స్టర్నల్ లింక్స్. ఎక్స్టర్నల్ లింక్స్ అయినా ఇంటర్నల్ లింక్స్ అయినా మనం ఏమైనా పెట్టుకోవచ్చు. ఓకే, బట్ డోంట్ ఓవర్ డూ. మరీ ఓవర్ గా ప్రతి సెంటెన్స్ కి మనం లింక్స్ పెట్టకూడదు. సో యూ షుడ్ నాట్ ఓవర్ డూ అండ్ ఇట్ షుడ్ బి లిమిటెడ్, బట్ దట్ షుడ్ బి ఇంపార్టెంట్ టాపిక్స్, అంటే వాళ్ళకి నిజంగా యూజ్ అయ్యే కంటెంట్ ఉండాలి అందులో. అండ్ నోట్, లింక్స్ ఆర్ కరెన్సీ ఆఫ్ సోషల్ వెబ్. సో మనకి ఎందుకు లింక్స్ పెడుతున్నాం అంటే దీస్ ఆర్ ద కరెన్సీ. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ పీపుల్ ఆర్ స్టేయింగ్ లాట్ ఆఫ్ దే ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ యువర్ వెబ్సైట్. మీ వెబ్సైట్ లో ఎక్కువ టైం స్పెండ్ చేసిందా, there may be a chance to rank Google that your content is valuable. Okay, and headline. Headline and meta description. So headline and meta description. So ఈ పదాలు మీకు కొత్తగా ఉండొచ్చు, but please try to understand. If you don't understand, please come to this video again and again. ఈ టర్మినాలజీ మీకు కొత్తగా ఉండొచ్చు, బట్ రియల్లీ వెన్ యూ డూ ప్రాక్టికల్స్, నిజంగా మీరు నేను చెప్పినట్టు మీరు సెర్చ్ చేసి వాట్ ఎవర్ దట్ సేస్ ఐఎమ్ గివింగ్, యూ హ్యావ్ టు డూ ప్రాక్టీస్. సో ఇన్ఫార్మ్ గూగుల్ అండ్ అదర్ సెర్చ్ ఇంజిన్స్ అబౌట్ వాట్ ద టాపిక్ ఆఫ్ యువర్ వెబ్సైట్ ఈస్ అబౌట్. ఐ షో యూ ఎగ్జాంపుల్ ప్లీజ్. మనం ఏదైనా సెర్చ్ చేస్తాం,
ఓకే, టాప్ 10 కాలేజెస్ అని సెర్చ్ చేస్తాం. ఓకే, లేదంటే ఇంజనీరింగ్ కాలేజో, బెస్ట్ మెడికల్ కాలేజో ఏదైనా సెర్చ్ చేస్తాం. అలా సెర్చ్ చేసినప్పుడు మనం హెడ్లైన్ ఏదైతే ఇస్తున్నామో, సెర్చ్ చేసినప్పుడు కొన్ని సైట్స్ వస్తాయి. ఓకే, బెస్ట్ కాలేజెస్ ఇన్ విజయవాడ, బెస్ట్ కాలేజెస్ ఇన్ తిరుపతి అని ఒక హెడ్లైన్ లో వస్తాయి. హెడ్లైన్ తో పాటు వీ హ్యావ్ టు ఇంక్లూడ్ సమ్ మ్యాటర్, ఒక 2-3 లైన్స్ మ్యాటర్ ఉంటుంది. అబ్జర్వ్ చేశారా మీరు? 2-3 లైన్స్ మ్యాటర్ ఉంటుంది. ఇప్పుడు మీరు గ్రామర్ గురించైనా వెతకండి. అంటే మీరు గ్రామర్ గురించి వెతికినా కూడా వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కీవర్డ్, వాట్ ఈస్ మీన్ బై డిస్క్రిప్షన్, వాట్ ఎవర్, దేని గురించి అయినా వాట్ ఈస్ మీన్ బై మెటా డిస్క్రిప్షన్, ఇలా దేని గురించి మీరు వెతికినా కూడా అందులో హెడ్లైన్ తో పాటు కొంచెం డిస్క్రిప్షన్ 2-3 లైన్స్ మనకు కనపడేలాగా ఉంటుంది. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ హెడ్లైన్ అండ్ మెటా డిస్క్రిప్షన్. మనం ఏదైతే 2-3 లైన్స్ ఇస్తున్నామో, ఓకే, హెడ్లైన్ తో పాటు 2-3 లైన్స్ ఏదైతే ఇస్తున్నామో అది మనం ఫస్ట్ పేజ్, మన సైట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఆ 2-3 లైన్స్ అందులో ఆ మ్యాటర్ లో ఉంటాయి. ఓకే, లిసన్ కేర్ఫుల్లీ. హెడ్లైన్ ఇస్తున్నాము. మెటా డిస్క్రిప్షన్ అంటే చాలా చిన్నది, తక్కువ ఇన్ఫర్మేషన్, 2-3 లైన్స్. అదే ఇన్ఫర్మేషన్ మనకి ఇందులో కూడా ఉండాలి. మన సైట్ ఓపెన్ అయితే మనం సైట్ లో ఏదైతే కంటెంట్ రాసి ఉంటామో అందులో కూడా ఉండాలి. అండ్ కీవర్డ్స్ కి దగ్గరగా ఉండాలి ఏవైతే మనం సెర్చ్ చేయాలి అనుకుంటున్నామో. మరి ఓవర్ గా ఫ్యాన్సీ వర్డ్స్, కాంప్లికేటెడ్ వర్డ్స్ అనేది మనం పెట్టకూడదు. ఎందుకు? సో ఇట్ హ్యాస్ టు రీచ్ ఫ్రమ్ యావరేజ్ అండ్ బిలో యావరేజ్ పీపుల్ టు అబవ్ యావరేజ్ పీపుల్. ఓకే, స్మాలర్ స్కేల్ నుంచి లార్జ్ స్కేల్ వరకు అందరికీ రీచ్ అవ్వాలి కదా. అందరూ కాంప్లెక్స్ వర్డ్స్ తో ఎవరు సెర్చ్ చేయరు, వాళ్ళకున్న బేసిక్ ఇంగ్లీష్ తోనే సెర్చ్ చేస్తారు. సో ఆ బేసిక్ ఇంగ్లీష్ మనం రీచ్ అయ్యేలాగా మనం కంటెంట్ కీవర్డ్స్ అనేది పెట్టాలి. కీవర్డ్స్ అంటే ఏంటి? బెస్ట్ కాలేజ్ అనేది ఒక కీవర్డ్. ఇప్పుడు మన ఆర్గనైజేషన్ కాలేజ్ అనుకోండి, మనం బెస్ట్ కాలేజ్, లేదంటే టాప్ 5 కాలేజెస్, టాప్ బెస్ట్ కాలేజ్, కాలేజ్ ఇన్ తిరుపతి, కాలేజ్ ఇన్ విజయవాడ. సో కొన్ని కీవర్డ్స్ అనేది ఉంటాయి. నార్మల్ గా వీ హ్యావ్ టు గో ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఆడియన్స్ ప్లేస్. ఇప్పుడు స్టూడెంట్స్, మీ టార్గెట్ స్టూడెంట్స్ అనుకోండి, స్టూడెంట్స్ ప్లేస్ లోకి వెళ్ళి ఆలోచించాలి. వాట్ ఈస్ దేర్ సర్చింగ్ నాలెడ్జ్, విత్ వాట్ వర్డ్స్ దే ఆర్ సర్చింగ్ అని వాళ్ళ స్టేజ్ లో ఉండి మనం కీవర్డ్స్ అనేది ప్లాన్ చేసుకోవాలి. Keep tagline and meta description big on keywords. We have to use keywords in the title as well as meta description. Title lo kuda pettali and meta description lo kuda pettali. Meta description is nothing but the first paragraph. Mana site open cheyagane first paragraph edaithe untundo that should be linked to the tagline and the headline and keywords. All this is the really careful thing. Chaala delicate and careful thing. If you can take a right step here, so remaining things will taken care by Google search engine. మీరు ఈ వీటిలో మనం జాగ్రత్తగా ఉన్నాం అంటే, ఇఫ్ యు ఆర్ మెయింటైనింగ్ సమ్ యూనిఫార్మిటీ ఇన్ ఆల్ ద థింగ్స్, అంటే లింక్డ్ గా ఉండాలి. కీవర్డ్స్ కి మనం రాసే కంటెంట్ కి, మెటా డిస్క్రిప్షన్ కి, హెడ్లైన్ కి అసలు సంబంధం లేకుండా ఉండకూడదు. అవే వర్డ్సే మనం యూజ్ చేసిన వర్డ్సే మనకి మూడిట్లో ఉండాలి. హెడ్లైన్ లో ఉండాలి, ట్యాగ్ లైన్ లో హెడ్లైన్ లో ఉండాలి, కీవర్డ్స్ లో ఉండాలి, మెటా డిస్క్రిప్షన్ లో కూడా ఆల్ దస్ థింగ్స్ ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఉండాలి. ఇవి ఇంటర్లింక్డ్ గా ఉన్నాయనుకోండి ఒకదానికొకటి, సో మనకి సర్చింగ్ అనేది ఈజీ అవుతుంది. Keep producing fresh content. People really get bored if they are reading again and again same content. మనం కూడా ఇప్పుడు ఒకరిని ఫాలో అవుతాం, వాళ్ళు త్వరగా, ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది అంటే దే వాంట్ అప్డేట్స్, దే వాంట్ ఫ్రెష్నెస్. ఓకే, ఈవెన్ ఫ్రమ్ ఫుడ్ టు కంటెంట్. ఫుడ్ అయినా సరే, కంటెంట్ అయినా సరే. ఇప్పుడు మనకి ఏదో రెస్టారెంట్ ఉంది, దానికి బాగా అలవాటు పడుతుంది, కొత్త రెస్టారెంట్ వచ్చింది, ఆటోమేటికల్ వీ వాంట్ గో దేర్ అండ్ టేస్ట్ ఇట్, రైట్? అక్కడికి వెళ్తాం, టేస్ట్ చేయాలనుకుంటాం. వీ లవ్ దోస్ డిషెస్. ఆ ఫుడ్ మనకు బాగా నచ్చింది అనుకోండి, వీ విల్ గెట్ యూజ్లైజ్. మనం ఖచ్చితంగా వాటికి రెగ్యులర్ గా వెళ్తాం. పాత రెస్టారెంట్ కి కొద్ది రోజులు మర్చిపోతాం. సో ఇన్ ద సేమ్ వే కంటెంట్ కూడా అంతే. యూ హ్యావ్ టు బీ యాజ్ ఫ్రెష్ యాజ్ పాసిబుల్, అప్డేటెడ్ గా ఉంటుంది కంటెంట్ అంటే. సో హౌ రిలవెంట్ ఇట్ ఈస్ టు సర్చ్ ఇంటెంట్. ఓకే, అండ్ ఆల్సో సర్చ్ అంటే వాళ్ళు పీపుల్ ఫ్రీక్వెంట్ గా సెర్చ్ చేసేలాగా ఉండాలి.
ఈవెన్ సెర్చ్ ఫ్రీక్వెంట్ గా సెర్చ్ చేసేలాగా ఉండాలి, అండ్ ఆల్సో ఇట్ షుడ్ బి ఈజీ. And consistently publishing new content helps keep your audience engaged and coming back for more. ఈ రోజు మీరు ఏదో కంటెంట్ అనేది పోస్ట్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్లాగ్ స్టార్ట్ చేశారు, ఓకే, మీరు ఒక టైం మేనేజ్మెంట్ కోర్స్ అనుకోండి, మీరు ఒక బ్లాగ్ అనేది స్టార్ట్ చేశారు అండ్ యు ఆర్ గివింగ్ ట్రైనింగ్ టు ది స్టూడెంట్స్ హౌ టు మేనేజ్ దేర్ టైం. ఓకే, మీరు ఒక టైం మేనేజ్మెంట్ కోర్స్ లేదంటే ఒక ప్రొడక్టివిటీ కోర్స్, రెండింటికి ఆల్మోస్ట్ సేమ్ ఇది. ఓకే, యూ క్రియేటెడ్ సమ్ బ్లాగ్, ఒక బ్లాగ్ అనేది క్రియేట్ చేశారు అండ్ సక్సెస్ అయింది, అండ్ యూ క్రియేటెడ్ సమ్ అకాడమీ, అంటే టైం మేనేజ్మెంట్ అకాడమీ అని ఒకటి ఓపెన్ చేశారు. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ పోస్టింగ్ వన్స్, నేను అన్ని స్టార్ట్ చేసేసాను నాకు ఫాలోయింగ్ ఉంది అని వదిలేసి మీరు కన్సిస్టెంట్ గా పోస్ట్ చేయట్లేదు అనుకోండి, పీపుల్ విల్ ఫర్గెట్ యూ డెఫినెట్లీ. మీ ఆడియన్స్ మిమ్మల్ని మర్చిపోతారు. సో వీ హ్యావ్ టు కీప్ ఎంగేజ్డ్ యువర్ ఆడియన్స్. మీ ఆడియన్స్ ని కంటిన్యూస్ గా ఎంగేజ్డ్ గా ఉంచాలి. గివ్ అవేస్ అంటారు, అబ్జర్వ్ చేశారా మీరు? యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, తర్వాత ఇంకేమున్నాయి సైట్స్, లింక్డ్ ఇన్, ఇలా ఉంటాయి కదా. సో వీటన్నిటిలో మనం ఎంగేజ్డ్ గా ఉండాలి. ఎంగేజ్డ్ ఇన్ ద సెన్స్ పోల్స్ క్రియేట్ చేయడం, అండ్ వీ హ్యావ్ టు ఇన్వాల్వ్ ఆడియన్స్. మనం ఆల్రెడీ ఎస్ఎంఏ ఇంతకుముందు, సో ఇంతకు లాస్ట్ టాపిక్ లో మనం డిస్కస్ చేసుకున్నట్టు వీ హ్యావ్ టు ఇన్వాల్వ్ ఆడియన్స్ టు పార్టిసిపేట్ యువర్ పోస్ట్. మీ పోస్ట్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేసేలాగా మనం వాళ్ళకి ఒక ఛాన్స్ అనేది ఇవ్వాలి. లేదా ఒక ముగ్గురికి ట్యాగ్ చేసి, ఈ పోస్ట్ ని ముగ్గురికి ట్యాగ్ చేసి ముగ్గురిని ఫాలో చేయించి అండ్ ముగ్గురికి షేర్ చేయడము, లేదంటే వాళ్ళని ఇంకొకరికి షేర్ చేయడము. సో ఇలా చేస్తే నేను గివ్ అవే అని నేను సెలెక్ట్ చేస్తాను అనేది మనం చూస్తూ ఉంటాం కదా యూట్యూబ్ లో కూడా. సో వాట్ ఆర్ ద రూల్స్? మనం రూల్స్ పెడతాం, ఫాలో అవ్వాలి అండ్ లైక్ చేయాలి, లేదంటే ఇన్స్టాగ్రామ్ అయితే లైక్ చేస్తాం, ఫాలో అవుతాం, షేర్ చేస్తాం, ఒక 3 ఫ్రెండ్స్ కైనా షేర్ చేయాలి. సో ఈ 3 మినిమం రూల్స్ ఫాలో అవుతే యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ మై గివ్ అవే. నా గివ్ అవేకి మీరు ఎలిజిబుల్. సో ఆ లక్కీ టిప్ లో ఎవరైనా రావచ్చు. వాళ్ళకి నేను అలాగా మనం కీప్ ఆన్ ఎంగేజింగ్ విత్ ద ఆడియన్స్. మనం ఎంగేజ్డ్ గా ఉంటాం, వాళ్ళతో రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడడం అంటే దట్ ఈస్ నాట్ ద థింగ్ లైక్ వీ హ్యావ్ టు గో పర్సనలీ అండ్ వీ హ్యావ్ టు చాట్ విత్ దమ్, దట్ ఈస్ నాట్. సో వీ హ్యావ్ టు స్పీక్ విత్ అవర్ పోస్ట్. మన కంటెంట్ తో, మన పోస్ట్ తో మనం ఎంగేజ్డ్ గా ఉండాలి. ఓకే, ప్లీజ్ కమెంట్ ఇఫ్ యూ వాంట్ దిస్ కంటెంట్, ప్లీజ్ కమెంట్ బిలో అంటారు. ఇఫ్ యూ వాంట్ టు నో ద సీక్రెట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, ప్లీజ్ కమెంట్ బిలో అంటారు. సో కమెంట్ చేసిన వెంటనే మనకి డిజిటల్ మార్కెటింగ్ సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో మనకు వచ్చేస్తుంది. సో వీ ఫీల్ హ్యాపీ ఫర్ ఫ్రీ కంటెంట్, రైట్? ఫ్రీ కంటెంట్ వస్తుందంటే మనం హ్యాపీ అవ్వమా చెప్పండి? సో ఇన్ దీస్ వే వీ హ్యావ్ టు కీప్ ఆన్ ఎంగేజ్, అంటే వాళ్ళకి బోర్ కొట్టకుండా. సో వీ హ్యావ్ టు బి అప్డేటెడ్ అండ్ వాళ్ళకి ఎక్కువ ఫ్రీ ఇవ్వాలి. ఒక 10 ఫ్రీ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు మీతో ట్రస్ట్ వర్తీ అంటే మీరు ట్రస్ట్ వర్తీ అవుతారు వాళ్ళకి, అండ్ దే వాంట్ టు కమ్ బ్యాక్ టు యూ ఫర్ మోర్ అంటారు. సో ట్రస్ట్ వర్తీ, అక్యురేట్, అండ్ వీ షుడ్ నాట్ బీ ఫేక్. అంటే ఫేక్ అని తెలిసిన తర్వాత మనం ట్రస్ట్ అనేది కోల్పోతాం. దే నెవర్ కమ్ బ్యాక్ టు యూ. ఓకే, ట్రస్ట్ వర్తీ ఇంపార్టెంట్, యాక్యురేట్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్. యూ హ్యావ్ టు డూ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ వెన్ యూ ఆర్ పోస్టింగ్ సంథింగ్. దట్స్ ట్రూ, రైట్? మనం ఇప్పుడు చూస్తున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్ యాష్ బర్డ్ జ్యూస్ తాగండి సన్నబడతారు, ఎవ్రీడే యాష్ బర్డ్ జ్యూస్ తాగితే బాగుంటుంది అని ఒకరు పోస్ట్ చేస్తారు. ఇంకొకరు ఏం పోస్ట్ చేస్తారు? యాష్ బర్డ్ జ్యూస్ ఎవ్రీడే తాగితే మనకి ఇలా ఈ లెవెల్స్ అనేది వాటర్ ఈ లెవెల్స్ అనేది తగ్గిపోతాయి. సో యు ఆర్ గివింగ్ రాంగ్ ఇన్ఫర్మేషన్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దట్ అని ఇంకొకటి దానికి కామెంట్ చేస్తారు. Okay, so we have to be accurate while we are posting something. Okay, otherwise people will tease us, they will play with us. We have to be consistent గా ఉండాలి. ఈ రోజు పోస్ట్ చేసి మీరు మళ్ళీ 1 month తర్వాత ఎక్కడికి పోతారు, ఇక్కడే ఉంటారు అని అనుకోవడం, దట్స్ కంప్లీట్లీ రాంగ్. ఇట్ ఇస్ నాట్ ఎ ట్రెడిషనల్ మార్కెటింగ్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ లో we have to be careful, we have to be active in all the social medias. Okay, so the thing is keep producing fresh content. And next, the engagement rate reveals how visitors interact with you, content such as by commenting, sharing and clicking. సో మీరు పోస్ట్ చేసేదానికి అండ్ మీకు వచ్చే ఎంగేజ్మెంట్ కి
అంటే నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది అని మరి మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం? బికాస్ కమెంట్స్, షేర్స్ అండ్ క్లికింగ్ కదా. వాళ్ళు క్లిక్ చేసినప్పుడు లేదంటే వాళ్ళు మనం ఫర్ ఎగ్జాంపుల్ చెక్ ద లింక్ ఇన్ ద బయో అన్నప్పుడు వాళ్ళు క్లిక్ చేస్తే, ఆ పోస్ట్ నచ్చి క్లిక్ చేస్తే, ఇఫ్ దే ఆర్ షేరింగ్ టు ద పీపుల్ అండ్ ఇఫ్ దే ఆర్ కమెంటింగ్. ఇన్స్టాగ్రామ్ లో మనకు మానిటైజ్ అవ్వాలంటే కమెంటింగ్, షేరింగ్, క్లికింగ్ ఇట్ రియల్లీ ఇంపార్టెంట్ కదా. ఏదైనా సరే మనకి ఎంగేజ్డ్ గా ఉంటే దట్ విల్ ఆ గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ కన్సిడర్ యూ యాజ్ అ వాల్యుబుల్. ఓకే, యూ యాజ్ అ వాల్యుబుల్, యూ వాల్యుబుల్ సర్వీస్ అని, వాల్యుబుల్ ప్రొడక్ట్ అని, మీది వాల్యుబుల్ కంటెంట్ అని ఇట్ విల్ రికగ్నైజ్. అది రికగ్నైజ్ చేస్తుంది. ఓకే, ఇట్ విల్ ఓన్లీ రికగ్నైజ్. వాళ్ళు దానికి వేరే లాంగ్వేజ్ తెలియదు. ఓన్లీ కమెంటింగ్, షేరింగ్, క్లికింగ్. ఆ సైట్ మీద క్లిక్ చేస్తున్నామా, దాన్ని షేర్ చేస్తున్నామా, దానికి కమెంటింగ్ అంటే ఎక్కువ ఎంగేజ్మెంట్ ఉందా ఆడియన్స్ నుంచి. సో దిస్ విల్ కన్సిడర్, ఇది మాత్రమే కన్సిడర్ చేస్తుంది గూగుల్. ఓకే, నీ ప్రోడక్ట్ ఏంటి, నువ్వు దానికి ఎంత ప్రైస్ అమ్ముతున్నావు, అవన్నీ సంబంధం లేదు. ఓన్లీ ఇట్ విల్ క్యాలిక్యులేట్ కమెంట్స్, షేర్స్, క్లికింగ్ అండ్ ఓవరాల్ ఎంగేజ్మెంట్. ఓకే, హౌ ఫ్రీక్వెంట్లీ యు ఆర్ how consistently you are posting your content. Additionally, you can use tools like Google Analytics. Inka fast అవ్వాలి. Okay, if you want to take any help of any softwares, ఏదైనా సాఫ్ట్వేర్ హెల్ప్ తీసుకోవాలంటే గూగుల్ అనలిటిక్స్ ఉంది అండ్ గూగుల్ సెర్చ్ కన్సోల్ ఉంది అండ్ సేమ్ బ్రష్ టు మానిటర్ అండ్ అనలైజ్ యువర్ కంటెంట్ పర్ఫార్మెన్స్ అండ్ క్వశ్చన్స్. అంటే మీరు ఇన్ని డేస్ లో ఎంతమంది క్రియేట్ చేయాలి? ఇప్పుడు నేను ఒకటి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ వాట్సాప్ ఉందా మీకు అందరికి? ఓకే, కొంతమంది 2 బిజినెస్ వాట్సాప్ ఉన్నాయి, ఒకటి నార్మల్, ఇంకొకటి బిజినెస్ వాట్సాప్ మెయింటైన్ చేసుకుంటారు కదా. సో వెన్ ఇట్ కమ్స్ టు బిజినెస్ వాట్సాప్, మీరు అబ్జర్వ్ చేస్తే 32 ఇట్ ఈస్ రీచ్ టు 32 people in 30 days. ఓకే, ఇట్ ఈస్ రియల్లీ అ గుడ్ రీచ్. మీరు ఇన్స్టాగ్రామ్ లో కూడా నార్మల్ ప్రొఫైల్ కాకుండా ఒక బిజినెస్ ప్రొఫైల్ క్రియేట్ చేసి చూడండి, జస్ట్ ఫర్ అబ్జర్వేషన్. సో అది మీకు చూపిస్తుంది, అనలైజ్ చేసి అదే మీకు చూపిస్తుంది, అంటే ఇన్ని డేస్ లో మీరు ఎంతమంది రీచ్ అయ్యారు అని చూపిస్తుంది. ఇఫ్ వీఆర్ పేయింగ్ సంథింగ్, గూగుల్ అనలిటిక్స్, గూగుల్ సెర్చ్ కంటే ఇలా కొంచెం పే చేసి మనం చూసుకున్నాం అనుకోండి, ఇట్ విల్ మానిటర్ యూ ఎవ్రీథింగ్. ఏ టైంలో ఓపెన్ చేస్తున్నారు, మేలా, ఫిమేలా, and what is your content performance and freshness, how fresh your content is, everything. మీకు అసలు it will work as a robotics even if you are not working on it. మీరు దాని మీద కూర్చొని పర్టికులర్గా వర్క్ చేయకపోయినా సాఫ్ట్వేర్స్ విల్ వర్క్ ఆన్ దట్ అండ్ ఇట్ విల్ గివ్ యూ ద రిజల్ట్. ఓకే, దిస్ ఈస్ మేకింగ్ సంథింగ్ ఈజీ, రైట్? అనలిటిక్స్ మనం అనలిటిక్స్ కోసమే ఎంతో రీసెర్చ్ చేస్తాం, బట్ వెన్ వీఆర్ పేయింగ్ అండ్ సంథింగ్ వీఆర్ గివింగ్ some work to the things like softwares, and that is taking care of it. Even if you are asleep, even if you are taking off from your services. So this is the example, best college in Hyderabad for painting. So what is the first thing that is coming into www.shiksha.com and colleges in India. సో ఎప్పుడు పోస్ట్ చేశారు ఇక్కడ చూడండి, 31st July 2023. ఇది చూడండి 4th September 2020. అండ్ బీటెక్ కాలేజెస్ హైదరాబాద్ కంపారిజన్, బీటెక్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్, ఐఐటి హైదరాబాద్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇక్కడ చూడండి వాట్ దే హ్యావ్ హైలైటెడ్. బీటెక్ అనేది హైలైట్ చేశారు, కాలేజెస్ అనేది హైలైట్ చేశారు, హైదరాబాద్ అనేది హైలైట్ చేశారు, బెస్ట్ అనేది హైలైట్ చేశారు, ఇన్స్టిట్యూట్ అనేది హైలైట్ చేశారు, అగైన్ హైదరాబాద్ అనేది హైలైట్ చేశారు. So why they are highlighting? There is some reason, కదా. సో and also ఈ 2 lines లో వాళ్ళు ఏం పెడుతున్నారు, ఈ 2 lines లో వాట్ దే ఆర్ పోస్టింగ్, ఏ ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు ఆ 2 lines లో. ఇఫ్ యూ అబ్జర్వ్ డేట్స్ గుర్తుపెట్టుకోండి, 31st July, 4th September. ఓకే, see here 11th June 2016. ఇది ఎంత ఉంది, 31st July 2023. So this is really fresh. ఓకే, ప్లీజ్ సర్చింగ్ నేను జూలైలో సెర్చ్ చేస్తున్నారు అంటే, లేదంటే మేలో సెర్చ్ చేస్తారు, జూన్, జూలై, ఆగస్ట్లో సెర్చ్ చేస్తున్నారంటే ఈ రెఫర్ 31st July యాజ్ ఎ ఫ్రెష్ కంటెంట్, అంతేనా? ఫ్రెష్ కంటెంట్ గా అనుకుంటుంది. ఇఫ్ హీ సర్చింగ్ ఇన్ అక్టోబర్ ఆర్ నవంబర్, హీ విల్ కన్సిడర్ 4th September 2023 యాజ్ ఎ ఫ్రెష్ కంటెంట్.
Okay, so how fresh we are posting, ఎప్పుడు పోస్ట్ చేస్తున్నాం. So he won't even look at 11th January 2016. It's been a ఎన్ని years? 16, 17, 18, 19, 20, 21, 22, 23. 8 years back. No one will look at your site. If you are posting, if you are not posting for years, maybe years, కొన్ని ఏళ్ళ తరబడి మీరు పోస్ట్ చేయట్లేదు అంటే they won't even look at your site. And so this is how search engine works. I hope you understand. Please let me know. It may be a difficult terminology for you. ఇవన్నీ కొంచెం difficult terminology అయి ఉండొచ్చు, but this is really important when you want to rank your content in the Google search engine నుంచి మీకు ర్యాంకింగ్ గూగుల్ ర్యాంకింగ్ అవ్వాలంటే this SEO is the really great thing. SEO కి చాలా మంచి కెరియర్ ఉంది. ఓకే, we discuss in the digital marketing careers ఎలా ఉంటాయి, వేటికి ఎంత ప్రైస్ చేయొచ్చు, మీకు సాలరీస్ ఎలా ఉంటాయి, ఎవ్రీథింగ్ we discuss later. Long form content, create long form content. So ఎప్పుడు కూడా మనం 2-3 paragraphs క్రియేట్ చేసి వదిలేము. We have to create as long as possible. Okay, don't overdo it, but at least వాళ్ళు మీరు ఒకసారి చదవండి. మీరు చదివి ఒక 10 to 15 minutes చదవడానికి టైం పడుతుంది అని అనుకుంటే you can post. Okay, first you have to read and you have to calculate how much time it is taking. How can ఆడియన్స్ అనేది ఎంతవరకు ఎంత టైంలో దాన్ని చదవగలరు అంటే ఫాస్ట్ గా చదివే వాళ్ళని కూడా గుర్తుపెట్టుకొని యూ హ్యావ్ టు ప్రిపేర్ కంటెంట్. ఓకే, ఇన్ దాట్ వే 10 to 15 minutes ఆర్ మోర్ అకార్డింగ్ టు ద ఇన్ఫర్మేషన్, మీరు పోస్ట్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి ఉంటుంది. ఓకే, సో క్రియేట్ లాంగ్ ఫార్మ్ కంటెంట్ బట్ డు నాట్ ఓవర్ డూ ఇట్. అండ్ లాంగ్ ఆర్టికల్స్ లాంగ్ స్టే ఆన్ ద వెబ్సైట్. రిమెంబర్, మీరు ఎంత లాంగ్ ఆర్టికల్స్ రాస్తే అంత లాంగర్ టైం దే విల్ స్టే ఆన్ యువర్ వెబ్సైట్. Staying more time on your website, what does it mean? ఎందుకు ఎక్కువసేపు స్టే చేస్తే ఏమవుతుంది? ప్లీజ్ కమెంట్. Sorry, please type your message in the chat box. ఎందుకు వాళ్ళు ఎక్కువసేపు మన సైట్ లో ఉండాలి? ఏమవుతుంది? ఆడియన్స్ అయితే మన సైట్ లో ఉంటుంది. ప్లీజ్ ఒక్కరు టైప్ చేసిన ఐ విల్ బి హ్యాపీ. ఎందుకు లాంగ్ ఫార్మ్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాము? లాంగ్ ఆర్టికల్స్ ఎందుకు రాయాలి? లాంగ్ ఆర్టికల్స్ రాస్తే ఎక్కువసేపు ఆడియన్స్ మన వెబ్సైట్ లో ఉంటారు అంటున్నారు. ఎందుకు ఉండాలి వాళ్ళు ఎక్కువసేపు మన వెబ్సైట్ లో? వాట్ ఈస్ ద యూజ్ ఫర్ us if they stay longer time in our website? వాళ్ళు మన వెబ్సైట్ లో ఎక్కువసేపు ఉంటే మనకేంటి యూజ్? ఇంటర్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్ ఎందుకు పెట్టాలి? ఇంటర్నల్ ఎక్స్టర్నల్ లింక్స్. Okay, let me explain. లాంగ్ ఫార్మ్ కంటెంట్ మనం ఎందుకు క్రియేట్ చేస్తున్నాము అండ్ లాంగ్ ఫార్మ్ కంటెంట్ క్రియేట్ చేయడం వల్ల ఆడియన్స్ ఎక్కువసేపు స్టే చేయగలరు అనుకుంటున్నాం. సో ఇఫ్ దే ఆర్ స్టేయింగ్ లాంగర్ టైమ్ ఇన్ అవర్ వెబ్సైట్, that is nothing but we are increasing, that is valuable content. Google Analytics కి అది valuable content గా అనిపిస్తుంది. So in such a way it will increase the search engine Google rankings లో to provide information about the product to the readers. Very good. ఒక ఇన్ఫర్మేషన్ ని ఒక ప్రోడక్ట్ గురించి మన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో లాంగ్ ఆర్టికల్స్ లాంగ్ స్టే ఆన్ ద వెబ్సైట్, బెటర్ సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్స్. ఎక్కువసేపు మీ ఆర్టికల్ మీద, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రీల్ చూస్తారు అండ్ యూ షేర్డ్ విత్ అదర్స్. ఇన్స్టాగ్రామే తీసుకోండి, మీకు సెర్చ్ ఇంజిన్ SEO మీకు బాగా అర్థం అవడానికి ఇన్స్టాగ్రామ్ తీసుకోండి. If you are watching a reel, whether it could be informative, education, entertainment, whatever it could be, you are watching a reel and you are sharing with your friends, and that friend is again sharing with others. So what Google Analytics అంటే Instagram terminal, Instagram ఏమని ఆలోచిస్తుంది అంటే, okay, this might be a valuable information. సో అది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అని తెలిసి మీ కాంటాక్ట్ లిస్ట్ లో అంటే మీ ఫాలోవర్స్ లిస్ట్ లో మిమ్మల్ని ఫాలో అవుతున్నా, మీరు ఇంకొకరిని ఫాలో అవుతున్నా, వాళ్ళందరికీ ఇది చూపిస్తుంది.
రీల్స్ మనం స్క్రోల్ చేస్తుంటాం కదా, ఆ స్క్రోల్ ఇది ఖచ్చితంగా చూపిస్తుంది అందరికి. మీరు ఒక రీల్ చూసి లైక్ కొట్టారనుకోండి, మీ ఫ్రెండ్కి కూడా అదే ఆ రీల్ అనేది ఓపెన్ అవుతుంది. అబ్జర్వ్ చేశారా? అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నుంచి అబ్జర్వ్ చేయకపోతే మీరు అబ్జర్వ్ చేయండి. లేదంటే 2 అకౌంట్స్ తీసుకోండి. మీరే 2 అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి. ఒక అకౌంట్ లో ఒక ప్రొఫైల్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నుంచి ఒక లైక్ కొట్టండి. అండ్ అగైన్ యూ కెన్ గో ఫర్ అనదర్ అకౌంట్. ఇంకొక ప్రొఫైల్ లోకి వెళ్ళండి. ఆ ప్రొఫైల్ లో ఖచ్చితంగా దీన్ని మీకు చూపిస్తుంది. సజెషన్స్ అని వస్తుంది. ఓకే, సజెషన్స్, ఇంట్రెస్టెడ్ అని చూపిస్తుంది. అడుగుతుంది కదా, ఇంట్రెస్టెడ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని రెండు అడుగుతుంది. ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేస్తే మీ ఫ్రెండ్, మీ ఫాలోయర్స్ కి, మీ ఫ్రెండ్స్ కూడా మళ్ళీ ఇది అగైన్ దిస్ పోస్ట్ విల్ బి డిస్ప్లేడ్ టు దేర్ వెబ్సైట్ అండ్ దే ప్రొఫైల్. వాళ్ళ ప్రొఫైల్ లో మళ్ళీ అగైన్ డిస్ప్లే అవుతుంది. ఇఫ్ యూ హ్యావెంట్ డన్ రీసెర్చ్ ఆన్ దిస్, ప్లీజ్ ట్రై టు నో. ఒక్కసారి తెలుసుకోండి. దిస్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్. మనకు తెలియదు, మనం జస్ట్ కంటెంట్ కన్స్యూమ్ చేస్తాం, రీల్స్ చూస్తూ ఉంటాం. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్ దట్? అబ్జర్వ్. ఏం జరుగుతుంది? నేను లైక్ కొడితే నా ఫాలోవర్స్ కూడా, నేను ఫాలో అయ్యే వాళ్ళకి, నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది చూస్తుంది. మీ రిలేటివ్స్ అందరూ ఒక ఇన్ఫర్మేషన్ చూసారనుకోండి, మిగతా అందరికి కూడా అది పాపప్ అవుతుంది, షేర్ అవుతుంది. అంటే రీల్స్ ఫీడ్ లో ఖచ్చితంగా కనిపిస్తుంది. అబ్జర్వ్ చేయండి మీ ఫీడ్ ఎలా ఉంది. మీరు ఒక లైక్ కొట్టిన తర్వాత మళ్ళీ మీ ఫ్రెండ్ మొబైల్ తీసుకోండి, అందులో ఆ ఫీడ్ లోకి ఇది వచ్చిందా లేదా. ఓకే, నాట్ ఓన్లీ వన్స్, ఒక్కసారిగా కాదు. కీప్ ఆన్ అబ్జర్వింగ్, కీప్ ఎన్ ఐ ఆన్ దట్. అండ్ గ్రేటర్ సోషల్ మీడియా రికగ్నిషన్. ఓకే, సో వాట్ హ్యాపన్స్ ఇఫ్ సో మెనీ పీపుల్ ఆర్ లైకింగ్ దట్? మీరు లైక్ చేశారు, మీ ఫ్రెండ్ కూడా ఫీడ్ లోకి అదే రీల్ అయిపోయింది, అతను కూడా లైక్ చేశారు, అండ్ హీ ఆల్సో షేర్డ్ ద సేమ్ రీల్ విత్ హిస్ ఫ్రెండ్స్. సో ఇవన్నీ మనకు జరుగుతుండడం వల్ల ఏం జరుగుతుంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్? వ్యూస్ ఆర్ ఇంక్రీజింగ్ కదా, వ్యూస్ పెరుగుతున్నాయి. సో ఇఫ్ హీ ఈస్ గెటింగ్ మోర్ దాన్ 1000, 10,000, 1 million వచ్చిందంటే యూ విల్ గెట్ రికగ్నైజ్డ్ ఫ్రమ్ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో యూ విల్ గెట్ అ వెరీ బిగ్ రికగ్నిషన్ కదా. ఐఎమ్ జస్ట్ టెలింగ్ అబౌట్ ఇన్స్టాగ్రామ్ మాత్రమే చెప్తున్నాను. Okay, you can check each and every website, each and every platform, social media platform to చెప్పడం రావచ్చు. So how many words content you are writing? ఇక్కడ చూడండి, 1700, 1800, 1900, 2000. ఓకే, ఎంత కంటెంట్ రాస్తే అంత ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ దేనికి ఉంది? 2000 వర్డ్స్ రాసిన కంటెంట్ ఉంది సెకండ్ ప్లేస్. సో దాని తర్వాత 10th ప్లేస్ దేనికి ఉంది అంటే 1700 to 1800 రాసిన కంటెంట్ ఉంది. జస్ట్ అన్ ఎగ్జాంపుల్. So we have to maintain long articles, and to stay, we have to engage audience to stay as if they are staying in your website for the longer time. If you can engage people for the longer time in your website, you will get a better search engine ranking. If you are getting a better search engine ranking, you are recognized by the social media. ఇక్కడ మైక్ ఉంది కదా మీకు, గ్రేటర్ సోషల్ మీడియా దగ్గర మైక్ ఉంది. ఓకే, మనం మైక్ పెట్టి అందరికి చెప్పినట్టు ఉంటుంది, అంటే అంత రికగ్నిషన్ వస్తుంది. ఇఫ్ సమ్వన్ సమ్ అడ్వర్టైజ్మెంట్ ఈస్ కమింగ్ అండ్ దే ఆర్ డిస్ప్లేయింగ్, దే ఆర్ టెల్లింగ్ అబౌట్ దర్ ప్రోడక్ట్ యూజింగ్ మైక్ గురించి చెప్తున్నారు, మైక్ యూజ్ చేసి చెప్తున్నారు అంటే, సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్. మనం అందరికి మైక్ తీసుకొని చెప్పినట్టు సోషల్ మీడియా ఇన్ దాట్ without any effort from our side. Evergreen content. కొన్ని evergreen contents ఉంటాయి, evergreen songs లాగా. ఓకే, ఎన్ని రోజులైనా, ఎన్ని ఇయర్స్ అయినా, సో ఆ ఫ్రెష్నెస్ అనేది పోదు కదా. కొన్ని సాంగ్స్ ఉంటాయి, కొన్ని మూవీస్ ఉంటాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ కంటెంట్, రైట్? వాళ్ళు పదాలే రాస్తున్నారు. ఓకే, పదాలకే ట్యూన్ చేస్తున్నారు, దట్ ఈస్ సాంగ్స్. పదాలే సింగ్ చేస్తున్నారు. ఇంట్రొడక్షన్, తర్వాత స్టోరీ, తర్వాత కంక్లూజన్, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఓకే, అవన్నీ పదాలే. సో దే ఆర్ సమ్ విలన్ డైలాగ్స్, హీరోయిన్ డైలాగ్స్, సైడ్ యాక్టర్ డైలాగ్స్, హీరో డైలాగ్స్, ఇవన్నీ అందులో మిక్స్డ్ విత్ సాంగ్స్. ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ కంటెంట్. ఓకే, సో ఇదే కంటెంటే మనం కొన్ని ఇయర్స్ అయినా మర్చిపోలేకపోతున్నాం. కొన్ని సాంగ్స్ ఇప్పటికీ మన ఫేవరెట్ సాంగ్స్ ఉంటాయి కదా, ఇప్పటికీ మన ప్లేలిస్ట్ లో చాలా సాంగ్స్ ఉంటాయి. సో ఆ ఫ్రెష్నెస్ అనేది పోదు కొన్ని కంటెంట్. ఓకే, సో అలాంటి కంటెంట్ అనేది మనం క్రియేట్ చేయాలి.
So that is not possible with the first attempt. First attempt lone possible అవ్వకపోవచ్చు. But we have to keep on practice. Keep on write samples. Samples అనేది రాస్తూనే ఉండండి. And you have to compare your article with the other Google article. Google లో సెర్చ్ చేయండి. మీరు ఒక టాపిక్ తీసుకోండి, దాని ఆర్టికల్ రాయండి. You can compare the same article with the searching in the Google. And that is nothing but a research. దాన్నే రీసెర్చ్ అంటారు. ఓకే, మనం సెర్చ్ చేసి మన కంటెంట్ ని కంపేర్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే దట్ ఈస్ నథింగ్ బట్ రీసెర్చ్. ఇన్ఫర్మేషన్ ని మనం గ్యాదర్ చేయగలగాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ బెస్ట్ స్కిల్ దట్ యూ హ్యావ్ టు హ్యావ్. రీసెర్చ్ ఇంపార్టెంట్ డిజిటల్ మార్కెటింగ్ లో. అది ఏ ప్లాట్ఫామ్ అయినా సరే, ఏ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, గూగుల్ సెర్చ్ ఇంజిన్ అండ్ లింక్డ్ఇన్ ఏదైనా సరే రీసెర్చ్ ఇస్ ఇంపార్టెంట్. How others are doing, how I am doing. What is the difference between my profile and their profile? Why they are gaining so many followers? Why I am not there? Where I am missing? All these things. Once you start comparing, okay, you will also start researching. ఒక్కసారి కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే మీరు రీసెర్చింగ్ కూడా ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే రీసెర్చ్ అనేది జరిగిపోతుంది కదా. అండ్ creating evergreen content can help you maintain freshness and rankings as well as attract and retain visitors. Okay, freshness మన evergreen content అనేది మనం క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పటికీ దాని ఫ్రెష్నెస్ అనేది తగ్గదు. ఓకే, పీపుల్ విల్ కీప్ ఆన్ కమింగ్ టు యువర్. ఖచ్చితంగా మీ సైడ్కి వస్తూనే ఉంటారు. అండ్ దే విల్ మనం జస్ట్ పోస్ట్ చేస్తాం కంటెంట్ అంతే. దట్ కంటెంట్ ఈస్ అట్రాక్టింగ్ ద ఆడియన్స్. And it's important to choose topics that are unique and useful for your audience. This is really important. Evergreen content create అవ్వాలి అంటే it should be useful to audience. ప్రతి ఒక్కరికి అది యూజ్ అవ్వాలి. అట్లీస్ట్ టార్గెటెడ్ ఆడియన్స్, మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవ్వాలి. సో in such a way you have to choose your topics. For example, మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం టైం మేనేజ్మెంట్ కోచ్ అనుకోండి. How you maintain your time, మీ టైం ఎలా మెయింటైన్ చేశారు, మీరు ఏం నేర్చుకున్నారు మీ లైఫ్ లో, అండ్ మీరు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు, ఇవన్నీ ఆడియన్స్ కి తెలుసుకోవాలి అని ఉంటుంది. బికాస్ వన్ థింగ్, ఒకే ఒక్క లాజిక్ గుర్తు పెట్టుకోండి, ఎవరైనా సెర్చ్ చేసి ఎందుకు సెర్చ్ చేస్తారంటే బికాస్ దే వాంట్ టు గెట్ సమ్ మోటివేషన్. ఇప్పుడు టైం మేనేజ్మెంట్, నేను టైం మేనేజ్ చేయలేకపోతున్నాను, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డిస్ట్రిబ్యూట్ మై టైం టు ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, there are lot of things on my plate. In the sense, I have interest on lot of things. నాకు కంప్యూటర్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, నాకు కంటెంట్ రైటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, నాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. సో ఇన్ని ఇంట్రెస్ట్ ఉన్నాయి. సో ఐ వాంట్ టు డూ ఎవ్రీథింగ్. సో ఇఫ్ ఐ కెన్ డివైడ్ మై టైమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్కిల్ సో దట్ ఐ కెన్ అచీవ్, ఇట్ ఈస్ రియలీ పాసిబుల్. Do you know Tejaswini and ఒక అమ్మాయి డాక్టర్ ఉంది. ఓకే, షీ లర్న్ మ్యూజిక్ అండ్ ఎన్ఎస్ఎస్ లో అన్ని చోట్ల ఉంది అమ్మాయి. సో హౌ షీ మెయింటైన్ హర్ లైఫ్, హౌ షీ మెయింటైన్ హర్ టైం. ఓకే, సో ఇలాంటి థింగ్స్ ఇప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, నాకు చాలా వాటి మీద ఇంట్రెస్ట్ ఉంది. ఐ వాంట్ టు లర్న్ ఎవ్రీథింగ్. సో ఐ టేక్ హెల్ప్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ కోచెస్ కదా. టైం మేనేజ్మెంట్ కోచ్, ప్రొడక్టివిటీ కోచ్ ఉన్నారనుకోండి, మీరే టైం మేనేజ్మెంట్ ప్రొడక్టివిటీ కోచ్ అనుకుంటే ఐ టేక్ యువర్ హెల్ప్. I keep on engaging your content. Okay, మీ ఫెయిల్యూర్స్ ఏంటి, ప్రతి కంటెంట్ రాస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు everyone will compare themselves. Have you ever watched movie in that way? ప్రతి ఒక్కరు మూవీ చూస్తారు, అరే నాకు అసలు నా క్యారెక్టరే ఉన్నట్టుందిరా, నన్ను నేనే చూసుకున్నట్టుందిరా ఆ మూవీ చూస్తుంటే అనుకుంటున్నాను. Okay, people will keep on comparing you so that they will get motivated. In that way they will get motivated. If people are reading the same experiences, ఇప్పుడు మీరు ఫెయిల్యూర్స్ అనేది ఒక పోస్ట్ చేశారు, ఇప్పుడు నేను చదువుతున్నాను, మీరు పోస్ట్ చేసిన కంటెంట్ ని నేను చదువుతున్నారు, అరే నాలాగే ఫెయిల్ అయ్యాడు, నాలాగే వీడికి టైం వేస్ట్ అయింది, స్టార్టింగ్ లో వాడు అలాగే ఉన్నాడు. సో ఇప్పుడు ఉన్న పొజిషన్ కి కంపేర్ చేసుకో, ఓకే నేను కూడా ఇవన్నీ అచీవ్ చేస్తే ఇప్పుడు టైం మేనేజ్మెంట్ కోచ్ గా ఉన్నాడు, నేను కూడా ఒక పెద్ద పొజిషన్ లో ఉంటాను. So they will compare and they will motivate at the same time. Okay, so it is really important to choose the topics in unique way and useful for the audience.
వాళ్ళు మోటివేట్ అవ్వాలి. మనం ఆల్రెడీ చెప్పుకున్న ఎమోషనల్, కొంచెమైనా ఎమోషన్ ఉండాలి అందులో. ఓకే, కొంచెమైనా లైవ్ ఉండాలి. లైవ్ అంటే ఆల్రెడీ మీకు జరిగినది, మీరు ప్రజెంట్ లో చేస్తున్నది, ఓకే, మీ ఫెయిల్యూర్స్, మీ సక్సెస్, ఇవన్నీ లైవ్ ఉండాలి. ట్రాన్స్పరెన్సీ, నేను ఇలాగే ఇఫ్ ఐ కెన్ డూ ఇట్ యూ టూ కెన్ డూ. ఇదే మోటివేషన్ మనం ఇండైరెక్ట్ గా చెప్పాలి. నేను చేయగలిగితే మీరు కూడా చేయగలరు అనే మోటివేషన్ నే మనం ప్రతి దాంట్లో మనం దాన్ని ఇవ్వగలగాలి. సో దట్ ఈస్ ఫ్రెష్, దట్ ఈస్ యూస్ఫుల్. ఓకే, ఫర్ దాట్ రీజన్ పీపుల్ విల్ కమ్ బ్యాక్ టు యువర్ సైట్ అగైన్ అండ్ అగైన్. కుడ్ బి ఎనీ ప్లాట్ఫామ్. ఇన్స్టాగ్రామ్ లోనే పోస్ట్ చేయండి. ఓకే, మీరు చాలా చూసుంటారు యూట్యూబ్ లో, ఎక్సర్సైజ్ విత్ మీ అండ్ గెట్ సక్సెస్ విత్ మీ. ఇప్పుడు యూపీఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు స్టడీ విత్ మీ ఇలా ఇలా పెడుతూ ఉంటారు. 21 days ఛాలెంజ్ ఆఫ్ స్టడీయింగ్ అని పెడుతూ ఉంటారు. సో మనం వాటిని ఇన్స్టాల్ అయ్యి వాళ్ళని ఫాలో అవ్వాలి అని అనుకుంటాం. ఓకే, సో ఇట్ ఈస్ రియలీ యూస్ఫుల్. మనం చేస్తున్న పని మనం పోస్ట్ చేస్తున్నాము, బట్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు ద ఆడియన్స్ హూ ఆర్ ఇన్ ద సేమ్ పేజ్. ఓకే, సేమ్ పేజ్ లో ఉన్న, సేమ్ ఫ్రీక్వెన్సీలో ఉన్న ఆడియన్స్ అది కనెక్ట్ అవుతుంది. Once they are connected, they will keep on coming to you, keep on come to you, and they will subscribe, they will follow, they will share. Okay, all these things will happen without your involvement. And then create and publish unique content. So creating and publishing unique content is really important. First ఏంటి, సెలెక్టింగ్ ద టాపిక్. ఎవర్-గ్రీన్ కంటెంట్ మనం సెలెక్ట్ చేసుకోవడం. సో ఆడియన్స్ కి నచ్చే విధంగా మనం దాన్ని క్రియేట్ చేయడం అండ్ పబ్లిష్ చేయడం, మూడే పనులు మనం చేస్తున్నాం. ఓకే, సో దిట్ షుడ్ బి యూనిక్. క్రియేట్ చేయడం కూడా యూనిక్ గా ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి లైక్ హే హే ఎవ్రీవన్. ఓకే, ఇలా ఉంటాయి కొన్ని కంటెంట్స్. సో మనం ఒక కంటెంట్ చదువుతున్నామంటే మన పక్కన ఒక ఫ్రెండ్ కూర్చొని మాట్లాడుతున్నాడు, వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటున్నాడు. సో వాడు ఇలా ఫెయిల్ అయ్యాడు, సో దట్ హీ గాట్ సక్సెస్ బికాస్ ఫాలోయింగ్ సమ్ స్ట్రాటజీ. ఇలా మనతో మాట్లాడుతున్నట్టు ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం చదువుతున్న వాడికి సమ్ కైండ్ ఆఫ్ ఫైర్ అనేది రావాలి. ఓకే, ఇది నిజంగా నాకు యూస్ఫుల్ అనే ఫీలింగ్ రావాలి. ఇఫ్ యు ఆర్ క్రియేటింగ్ సచ్ కంటెంట్ అంటే అంత గుడ్ క్వాలిటీ మనం మెయింటైన్ చేయగలిగితే ఇట్ విల్ ఆల్వేస్ ర్యాంక్ ఫస్ట్ ఇన్ ద గూగుల్. ఓకే, వన్స్ యూ ర్యాంక్ ఫస్ట్ ఇన్ ద గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో మీరు ర్యాంక్ అయ్యింది అంటే, సో యూ గెట్ అ లాట్ ఆఫ్ ట్రాఫిక్. Once you are getting a lot of traffic, the currency will fall into your lap. Okay, ఖచ్చితంగా మీకు ఆటోమేటిక్ గా డబ్బులు వస్తాయి. సో ఓన్లీ థింగ్ ఈస్ we have to be careful in selecting content, creating and publishing. Okay, వీటిని మనం కేర్ఫుల్ గా చూసుకుంటే రిమైనింగ్ థింగ్స్ గూగుల్ చూసుకుంటుంది, ఆడియన్స్ చూసుకుంటారు. They will share, they will like, they will comment, and Google search engine will recognize it as a valuable content, and so that it is giving you some currency. Okay. See, social media always respect the fresh content and engaged content. Engaged content means fresh content we always respect. So try to create a valuable content. Okay. Additionally, optimize your evergreen content with relevant keywords. Okay. So SEO అంటేనే మనం ఇండైరెక్ట్ గా కీవర్డ్స్ అనేది అంటే మనం ఇండైరెక్ట్ గా వర్క్ చేస్తున్నాం. ఇదే కీవర్డ్స్ నే వెతకాలి వాడు. ఓకే, మన రీసెర్చ్ లో దిస్ ఇస్ ఆల్సో వన్ పార్ట్. హౌ అన్ ఆడియన్స్ కెన్ సెర్చ్ దిస్. మన ప్రోడక్ట్ గురించి ఏమని సెర్చ్ చేస్తారు. ఓకే, హెడ్లైన్స్ క్యాచీగా ఉండాలి. ఓకే, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు యూట్యూబ్ లో కొన్నిసార్లు, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, కొన్ని సోషల్ మీడియాస్ మనకు తెలియకుండానే మనం క్లిక్ చేసేస్తాం. ఓకే, సో మనం ఎందుకు క్లిక్ చేస్తున్నామంటే దట్ ఈస్ రియల్లీ కనెక్టెడ్. మనకు కంటెంట్ దగ్గరగా ఉంటుంది, మనకు రియల్ లైఫ్ కి దగ్గరగా ఉంటుంది. సో ఇన్ దట్ వే అవన్నీ కూడా ఎవరు రాస్తున్నారు? దెర్ ఈస్ అ పర్సన్ హూ ఈస్ రైటింగ్ ఆల్ దీస్ థింగ్స్ కదా. హీ ఈస్ నథింగ్ బట్ హీ ఈస్ మెయింటైనింగ్ all the things, catchy words and the keywords, okay, relevant content, and engaging format and internal and external links for SEO and user experience. So internal links, external links ఖచ్చితంగా మనం పెట్టాలి. అర్థమైందా ఎలా ఆప్టిమైజ్ అవుతుంది? సో ఆప్టిమైజేషన్ అంటే గూగుల్లో ర్యాంకింగ్ అనేది ఎలా వస్తుంది మనకు? ఫ్రెష్ కంటెంట్, ఎవర్గ్రీన్ కంటెంట్,
ఓకే, ఎలా యూనిక్ కంటెంట్ యూజ్ చేసుకోవాలి, క్వాలిటీ కంటెంట్ యూజ్ చేసుకోవాలి, ఇట్ షుడ్ గివ్ సమ్ వాల్యూ టు ద ఆడియన్స్. ఓకే, అండ్ కీవర్డ్స్. ఈ మన లోపల అంటే మన వెబ్సైట్ లో ఇంత మ్యాటర్ ఉంది అని తెలియాలంటే ఏం చేస్తాం మనం? టు సెలెక్ట్ క్యాచ్ని. ఈమెయిల్ రాస్తారబ్బా మీరు, ఈమెయిల్ రాస్తారు, ఈమెయిల్లో ఒక సబ్జెక్ట్ పెట్టాలి మీరు. ఏముంది ఆ మెయిల్లో? ఆ లెటర్ ఓపెన్ చేస్తే, నేను మెయిల్ ఓపెన్ చేస్తే అందులో ఏముంది అనేది మీరు ఒక లైన్లో రాయాలి. ఓకే, ఆ ఒక్క లైన్ ఎంత బాగా రాయగలిగితే అంత ఫాస్ట్గా అతను ఓపెన్ చేస్తాడు. ఇన్ ద సేమ్ వే ఎంత క్యాచీ హెడ్లైన్ రాస్తే అంత త్వరగా మీకు క్లిక్స్ అనేది పెరుగుతాయి. ఓకే, ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఇన్ కీవర్డ్స్ అండ్ క్యాచింగ్ హెడ్లైన్స్. ఎంత మంచి క్వాలిటీ కంటెంట్ రాసినా క్యాచీ హెడ్లైన్స్, కీవర్డ్స్ కరెక్ట్గా మనం యూజ్ చేయకపోతే విల్ డెఫినెట్లీ ఫెయిల్. అండ్ ఈవెన్ దో ఇట్స్ నాట్ కంప్లీట్లీ ఫెయిల్, విల్ బికమ్ స్లో. ర్యాంక్ అవ్వచ్చు బట్ స్లోగా ర్యాంక్. So if you want to really make it use of search engine optimization, keywords and catchy headlines and engagement content and valuable content, fresh content, all these things are really important. ఒక చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. whenever you are writing something, ఒక చెక్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, అందులో వాల్యుబుల్ కంటెంట్ ఉందా, రిలవెంట్ కంటెంట్ అంటే ఆడియన్స్ కి రిలవెంట్ కంటెంట్ ఉందా, హూమ్ ఎవర్ యు ఆర్ టార్గెట్, మీరు ఎవరిని టార్గెట్ చేస్తున్నా కూడా సో దానికి తగ్గ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా. ఓకే, క్యాచీ హెడ్లైన్స్, దానికి కూడా వెబ్సైట్స్. హెడ్లైన్స్ మనకు తోచిన మనం అన్ని మనకి మైండ్ లో ఉండడానికి మనం రోబోస్ కాదు అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కదా. సో మనకు అన్ని తెలిసి ఉండాలనుకుని లేదు. సో వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, మనం కొన్ని కీవర్డ్స్ ఇచ్చినా కూడా చాలా చాలా క్యాచీ హెడ్లైన్స్ అనేది క్రియేట్ చేసింది. I will drop in the WhatsApp links కూడా మీకు వాట్సాప్ లో మీకు పెడతాను. అండ్ సమ్ చెక్ లిస్ట్ కూడా పెడతాను. అంటే మీరు కంటెంట్ రాసేటప్పుడు అండ్ ఎలాంటి చెక్ లిస్ట్ ఉండాలి, అండ్ ఒక పోస్ట్ చేసేటప్పుడు ఎలాంటి చెక్ లిస్ట్ ఉండాలి, ఆల్ దిస్ థింగ్స్ ఐ పోస్ట్ ఇన్ ద వాట్సాప్. అండ్ కీవర్డ్ కోడ్స్. సో హౌ పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ ఇట్ అంటే we already discussed, we have to sit in the place of ఆడియన్స్ ప్లేస్ లో ఉండి ఆలోచించాలి. ఇప్పుడు మీ ఆడియన్స్ అనుకోండి, కూర్చొని సిస్టమ్ ఫోన్ తీసుకొని ఎలా సెర్చ్ చేస్తున్నారు, విత్ వాట్ వర్డ్స్, విత్ వాట్ బేసిక్ అండ్ సింపుల్ వర్డ్స్ యూస్ చేస్తారు ఆడియన్స్. నో వన్ విల్ సెర్చ్ విత్ కాంప్లెక్స్ అండ్ ఫ్యాన్సీ వర్డ్స్. ఓకే, డూ యూ హ్యావ్ రియలిస్టిక్ ఛాన్స్ ఆఫ్ ర్యాంకింగ్ ఫర్ దిస్ వర్డ్? ఇవన్నీ కీవర్డ్ గోల్స్, కీవర్డ్ చెక్ చేసుకోవాలి. అండ్ కొన్ని సైట్స్ కూడా ఉన్నాయి, అంటే మీరు ఒక కీవర్డ్ అనేది టెస్ట్ చేయాలి, మీరు ఎంతమంది టైప్ చేస్తున్నారు టెస్ట్ చేయాలి అంటే మీరు ఒక వెబ్సైట్ ఉంది, అందులో ఒక సాఫ్ట్వేర్ ఉంది, అందులో మీరు ఆ కీవర్డ్ అనేది వదిలేరు. ఇప్పుడు బెస్ట్ అనే పదం ఎంతమంది వాడుతున్నారు అనే పదం మీరు చూడాలనుకోండి. సో దాన్ని సమ్ మిలియన్స్ లో చూసారనుకోండి, దట్ యూ కెన్ యూజ్ ఇట్. మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. బికాస్ there may be a chance of ranking for this word. ప్రతి వర్డ్ ఇంపార్టెంట్. కీవర్డ్ లో ప్రతి వర్డ్ ఇంపార్టెంట్. ప్రతి వర్డ్ మనం క్యాలిక్యులేట్ చేసి రీసెర్చ్ చేసి మనం అందులో పెట్టాలి. ఓకే, అండ్ టేక్ హెల్ప్ ఆఫ్ దిస్ గూగుల్ కీవర్డ్స్ ప్లానర్. గూగుల్ కీవర్డ్స్ ప్లానర్ అని ఉంది. ఎస్టిమేటెడ్ నంబర్ ఆఫ్ హౌ మెనీ పీపుల్ సర్చింగ్ ఫర్ ఇట్. ఇప్పుడు చెప్తాను కదా ఎంతమంది అదే కీవర్డ్ తో వెతుకుతున్నారు. గూగుల్ ట్రెండ్స్, ట్రెండింగ్ ఫ్రేజెస్. గూగుల్ ట్రెండ్స్ అంటే ఇప్పుడు వైరల్ ట్రెండ్ అయిన ఫ్రేజెస్ ఇస్తుంది అనమాట. సజెస్ట్ ఫ్యూ ఫ్రేజెస్ అండ్ కంపారిజన్స్. అంటే ఎంత టైంలో ఎంత రీచ్ అయ్యింది, ఓకే, ఏది బాగుంది, మీ కంపారిజన్స్ కూడా వస్తుంది. ఓకే, సో నో నీడ్ టు డూ ఎవ్రీథింగ్ అలోన్. మీరు ఒక్కరే చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. మీకు కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ యువర్ రీసెర్చ్. మీరు ఎంత రీసెర్చ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. మీకు ఎంత నాలెడ్జ్, ఎంత స్కిల్ ఉందని కాదు. Research is the most demanded skill that you have to have when you are entering into the digital marketing. I'm stressing it again and again so you can understand how valuable it is. Increase the site speed. Make sure your website needs to have a super fast. కొన్ని వెబ్సైట్స్ క్లిక్ చేస్తాం, అది ఓపెన్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటాయో. సో అప్పుడు ఏమనిపిస్తుంది మనకు, మనం బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇంకో సైట్కి వెళ్తాం. సీట్ ఓపెన్ అవ్వట్లేదు. ఇప్పుడు 10 షాపులు ఉన్నాయి, 10 మెడికల్ షాపులు ఉన్నాయి. ఓకే, ఒక దానికి ఎక్కువ క్యూ ఉంది అనుకోండి, పక్కన దాంట్లో తక్కువ క్యూ ఉంది అనుకోండి, విచ్ వన్ విల్ చూస్? తక్కువ క్యూ ఉన్న దానికి వెళ్తాం కదా. ఒకరిద్దరు ఉన్న దాన్ని చూస్ చేసుకుంటారా, ఒక 20 మెంబర్స్ ఉన్న దాన్ని చూస్ చేసుకుంటారా? ఓకే, పీపుల్ నీడ్
పీపుల్ నీడ్ ద ఇన్ఫర్మేషన్, వాళ్ళు సెర్చ్ చేసిన వెంటనే అలా ఇన్ఫర్మేషన్ వచ్చేయాలి అనుకుంటారు. ఓకే, సో ఇఫ్ యూ యాడ్ టూ మెనీ ప్లగిన్స్ ద వెబ్సైట్ విల్ బికమ్ స్లో. ప్లగిన్స్ అంటే కొన్ని లింక్స్ ఉంటాయి. ఓకే, చాలా లింక్స్ యూజ్ చేస్తారనుకోండి, ఇప్పుడు కొన్ని అడ్వర్టైజ్మెంట్స్, కొన్ని లింక్స్, చాలా ఒక్కసారి మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా యాడ్స్ ఉంటాయి. మనకి తెలుస్తుంది అందులో ఎన్ని యాడ్స్ ఉన్నాయని, కింద ఒక్కొక్క స్పేస్ లాగా కొంచెం ఇచ్చుంటారు కదా. సో అలా చూసాం అనుకోండి, we don't want to go back to that again and again. టూ మెనీ యాడ్స్, టూ మెనీ ప్లగిన్స్ ఉన్నాయనుకోండి, వెబ్సైట్ అనేది స్లో అయిపోతుంది. ఓకే, స్లో సైట్స్ నెవర్ ర్యాంక్ ఆన్ గూగుల్. ఇలా స్లో అయిందనుకోండి వెబ్సైట్, ఇట్ విల్ నెవర్ ర్యాంక్ ఆన్ గూగుల్. గూగుల్లో ర్యాంక్ అవ్వడం అంటే ఏంటి? పీపుల్ హ్యాస్ టు కమ్ టు అవర్ వెబ్సైట్ అగైన్ అండ్ అగైన్, దే హ్యావ్ టు స్టే ఫర్ అ లాంగర్ టైం. ఓకే, వెబ్సైట్ స్లో ఉందనుకోండి, ఎవరు వస్తారు మన సైట్కి? అండ్ నో వన్ విల్ రికమెండ్, ఎవరు రికమెండ్ కూడా చేయరు. అండ్ కీప్ ఇట్ వెరీ సింపుల్ అండ్ మినిమల్. చాలా సింపుల్గా ఉండాలి అండ్ మినిమల్గా ఉండాలి. టూ మచ్ ఆఫ్ యాడ్స్, వీ షుడ్ నాట్ ఫిల్ ఇట్ విత్ టూ మచ్ ఆఫ్ యాడ్స్. చాలా యాడ్స్ మనం ఫిల్ చేయకూడదు. డోంట్ యాడ్ మోర్ దాన్ 1 or 1.5 MB. ఇప్పుడు మీరు ఒక ఇమేజ్ అందులో పెట్టారు, ఓకే, మీరు లైవ్గా చూపించాలి, మీ ఎక్స్పీరియన్సెస్ చూపించాలి, మీరు పోస్ట్ చేసించు అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ ఛానల్ ఉందనుకోండి, సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్కి మీరు ఫొటోస్ పెట్టాలి అనుకున్నారు. ఫస్ట్ ట్యాంపరింగ్ అప్పుడు, తర్వాత వెజ్జీస్ వేసినప్పుడు, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ అని ఫొటోస్ పెట్టాలి అనుకుంటున్నాం. ఓకే, సో ఆ ఫొటోస్ మరీ హై క్వాలిటీ పెట్టేశారు అనుకోండి, సో ఇఫ్ ఇట్ ఈస్ రీచింగ్ మోర్ దాన్ 1.5 MB, ఇట్ విల్ టేక్ టైమ్ టు లోడ్ అవ్వడానికి టైం అవుతుంది అండ్ ఇట్ విల్ బికమ్ స్లో. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, సో ఆడియన్స్ విల్ మైట్ గెట్ ఇరిటేట్, వాళ్ళు ఇరిటేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దే విల్ డెఫినెట్లీ గో బ్యాక్ ఇన్ వీడియో. ఇఫ్ ఇట్స్ టూ బిగ్ కంప్రెస్ అండ్ చాలా పెద్దగా ఉందంటే 1.5 MB కంటే ఎక్కువ ఉందనుకోండి, కంప్రెస్ అండ్ యాడ్స్. Don't fill your website with too many ads. ఓకే, యాడ్స్ తో చాలా, ఇప్పుడు ఒక అమ్మాయి ఏదో సెర్చ్ చేస్తుంది, అక్కడ యాడ్స్ కొన్ని ఉన్నాయి, క్లిక్ హియర్ అని ఉంది, అటెన్షన్ సబ్స్క్రైబ్ అని ఉంది, పేమెంట్ ఓకే అని ఉంది. సో ఇలా చాలా ఉన్నాయి అనుకోండి, వేర్ ఇస్ ద ఇన్ఫర్మేషన్? సో పీపుల్ ఫీల్ లైక్ మొత్తం యాడ్సే ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది అని అనుకుంటారు. ఓకే, మనం కూడా చాలా సార్లు చిరాకు పడి ఉంటాం కదా అలాగా. టూ మెనీ యాడ్స్ స్లోస్ డౌన్ ద వెబ్సైట్. Okay, not only efficient for the audience, it will also slows down the website. Slow website never rank on Google. Okay, remember this. If Google catches that your site is overloaded with ad content, Google అనేది అనలైజ్ చేసింది అనుకోండి, మీ సైట్ లో ఎక్కువ యాడ్స్ ఉన్నాయి అనుకోండి, ఇట్ విల్ డెఫినెట్లీ రిమూవ్ యువర్ సైట్ ఫ్రమ్ సెర్చ్. ఓకే, ఖచ్చితంగా దాన్ని తీసేస్తుంది, మీ సైట్ నే తీసేస్తుంది, కనీసం సెర్చ్ ఇంజిన్ లో కూడా చూపించదు. Okay, if the ad context exceeds the written content, it leads to a poor user experience. ఎవరైతే యూజర్ అంటే ఆడియన్స్ ఎవరైతే యూజ్ చేయాలనుకుంటున్నారో, ఈ won't get the utmost experience. He will get a poor experience that he don't want to come to your site again. See here, ఎక్కడ ఉంది ఇన్ఫర్మేషన్? అక్కడ అసలు ఇందులో ఎక్కడైనా ఉందా? ఏదో ఒక సైట్ గురించి సెర్చ్ చేశారు, మొత్తం యాడ్స్ ఎక్కడైనా ఉందా ఇన్ఫర్మేషన్? సో వీ హ్యావ్ టు సెర్చ్. ఇన్ దిస్ కేస్ వీ ఫీల్ సో ఇరిటేటెడ్ కదా, ఇలా ఉన్నప్పుడు మనం ఇరిటేట్ ఫీల్ అవుతాం, విల్ డెఫినెట్లీ గో బ్యాక్ అండ్ సెర్చ్ ఫర్ అనదర్ వెబ్సైట్. సో ఇలా ఎక్కువ యాడ్స్ ఉన్నా కూడా గూగుల్ కూడా సెర్చ్ ఇంజిన్ లో చూపించదు, కొద్ది రోజులు చూస్తుంది. గూగుల్ అనలిటిక్స్ లో యాడ్స్ ఎక్కువ ఉన్నాయి మీ వెబ్సైట్ కంటే సెర్చ్ ఇంజిన్ నుంచి రిమూవ్ చేసేస్తుంది అది ఆటోమేటిక్. ఓకే, ask others trustworthy sites to link you. ఇప్పుడు నాకు ఒక వెబ్సైట్ ఉంది, మీకు ఒక వెబ్సైట్ ఉంది, మీ ఫ్రెండ్కి ఒక వెబ్సైట్ ఉంది. ఓకే, ఎవ్రీవన్ ఈస్ యాజ్ స్మాల్ బిజినెసెస్ అనుకోండి. ఓకే, అండ్ 3 బిజినెసెస్ లో ఒకరికి బిజినెస్ బాగుంది, ఏబిసి ఉన్నప్పుడు బి బిజినెస్ అనేది బాగుంది. సో ఐ రిక్వెస్ట్ ఏ ఆల్సో రిక్వెస్ట్ బి, సి ఆల్సో రిక్వెస్ట్ బి. ఓకే, అందరూ ఇప్పుడు ఏబిసి అందరూ కూడా ఏ అనేవాడు బిసి లింక్స్ వేస్తారు, సి అనేవాడు ఏబి లింక్స్ తీసుకుంటారు, డి అనేవాడు ఏసీ లింక్స్ తీసుకుంటారు. అంటే వాళ్ళ వెబ్సైట్ లో ఆ లింక్స్ ని పోస్ట్ చేసుకుంటారు. ఓకే, ఎందుకు పోస్ట్ చేయాలి? ఇప్పుడు కొలాబరేషన్ అంటాం ఇన్స్టాగ్రామ్ లో, ఒకరు ఆల్రెడీ ప్రొఫైల్ ఉంటుంది, సో దే ఆర్ కొలాబరేటింగ్ విత్ అదర్స్.
ఓకే, ఒక ఒక ఏదైనా ప్రోడక్ట్ కొలాబరేట్ అయ్యి దీన్ని కొనండి ఇది బాగుంది, లేదంటే ఈ ఇన్స్టిట్యూట్ పోస్ట్ చేయండి ఇది బాగుంది అని మన వెబ్సైట్లో ఇంకొకరి మన సోషల్ మీడియా ప్రొఫైల్లో ఇంకొకరి ప్రొఫైల్ గురించి మాట్లాడుతున్నాం, ఇంకొకరి ప్రోడక్ట్ గురించి ఇంకొకరి సర్వీస్ గురించి మాట్లాడుతున్నాం. దట్ విల్ ఆల్సో ఇంప్రూవ్స్ యువర్ సెర్చ్ ఇంజిన్, యువర్ ట్రాఫిక్. మీ ట్రాఫిక్ అనేది అలా కూడా మనం తెలుసుకోవచ్చు. సో వీఆర్ ఆస్కింగ్ అదర్స్ టు అడ్వర్టైజ్ యువర్ సైట్ ఇన్ దర్ సైట్. వాళ్ళ సైట్ లో మన సైట్ లింక్ ఒకటైనా పెట్టుకోమని మనం రిక్వెస్ట్ చేస్తాం. గుడ్ ఐడియా. ఇఫ్ అదర్స్ వెబ్సైట్ టాక్ అబౌట్ యూ, అంటే ఇప్పుడు నేను మీ వెబ్సైట్ బాగుంది అని రికమెండ్ చేశాను అనుకోండి, సో దట్ విల్ గూగుల్ థింక్ దట్ ఇట్ ఈస్ ద మస్ట్ పాపులర్ కంటెంట్, ఇది ఒక వాల్యుబుల్ కంటెంట్, అందుకే పక్కన వాళ్ళు పక్క వెబ్సైట్ వాళ్ళు వీటి గురించి మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారు. అండ్ టేక్ హెల్ప్ ఆఫ్ Quora. ఓకే, యూ కెన్ ఆల్సో టేక్ Quora అనేది ఒక వెబ్సైట్ మీ అందరికీ తెలుసు కదా. సో టేక్ హెల్ప్ ఆఫ్ Quora అండ్ యూ కెన్ డ్రాప్ యువర్ లింక్స్ దేర్ ఆల్సో. ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ లీవ్ యువర్ లింక్స్ ఆఫ్ యువర్ వెబ్సైట్ అండ్ డ్రాప్స్. సో ఎలా మనం Quoraలో మన లింక్స్ పెట్టాలి అంటే, మన రిలవెంట్ కంటే ఇప్పుడు టైం మేనేజ్మెంట్ అని వెతకండి Quoraలో. సో యూ విల్ గెట్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఆ క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ ఇవ్వండి, ఫ్రీగానే ఆన్సర్ ఇవ్వండి. ఇఫ్ యూ వాంట్ నో మోర్ అబౌట్ ఇట్, మీరు ఇంకా టిప్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు, మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నారు, ప్లీజ్ విజిట్ మై వెబ్సైట్. ఐ హావ్ రిటన్ ఇన్ డీటెయిల్ ఆల్ ది స్టెప్స్. ఇన్ డీటెయిల్ గా అన్ని స్టెప్స్ నేను రాసి ఉంచాను, యూ కెన్ విజిట్ వన్స్. అండ్ సోషల్ షేర్ ఆప్షన్స్. హ్యావ్ సోషల్ షేర్ ఆప్షన్స్. ప్రతి వెబ్సైట్ లో మనం ఏ బ్లాగ్ రాస్తున్నప్పుడు అందులో ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, బ్లాగ్, టెలిగ్రామ్, పింట్రెస్ట్, ఇవన్నీ ప్రొఫైల్స్ మనం యాడ్ చేయాలి. జస్ట్ ఆ ఇన్స్టాగ్రామ్ అనే ఇప్పుడు యూట్యూబ్ అనే ఐకాన్ మీద క్లిక్ చేస్తే మన యూట్యూబ్ ప్రొఫైల్ ఓపెన్ అయిపోవాలి, మన ఛానల్ ఓపెన్ అయిపోవాలి అలాగే. సో హ్యావ్ సోషల్ షేర్ ఆప్షన్స్ అండ్ ఆల్సో వీ హ్యావ్ టు హ్యావ్ ఎ షేర్. ఇప్పుడు షేర్ అనే ఆప్షన్ ఇచ్చిన తర్వాత అన్ని సోషల్ మీడియా ఆప్షన్స్ మనమే ఇవ్వాలి. ఓకే, మనమే మాన్యువల్ గా చేయాలి. ఫేస్బుక్ కి షేర్ చేయండి, ఇన్స్టాగ్రామ్ కి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో వాట్సాప్ లో షేర్ చేసుకోండి, టెలిగ్రామ్ లో షేర్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకోండి. అండ్ వీ హ్యావ్ టు గివ్ అ షేర్ ఆప్షన్స్. And Google really values if the article is being shared in multiple times on social media platforms. Already మనం discuss చేసాం. So if it is shared in multiple times, మీరు వాట్సాప్ లో చూసారా forwarded many times అని వస్తుంది. Okay, if something is shared many times and multiple times on social media, Google thinks that is a valuable content. వాల్యుబుల్ కంటెంట్ అని గూగుల్ అనేది మనకి ర్యాంక్ అనేది ఇస్తుంది. అండ్ ఇట్ రియల్లీ వాల్యూస్ అండ్ ఇట్ రికమెండ్ ద సేమ్ పోస్ట్ ఫర్ ద పీపుల్. ఎందుకు మనకు అన్ని వ్యూస్ వస్తాయి అంటే, కొంచెం 1000, 2000 అలా పెరగగానే వ్యూస్ అలా పెరుగుతున్నప్పుడు గూగుల్ ఫీల్స్ దట్ యువర్ కంటెంట్ ఈస్ వాల్యుబుల్ అండ్ ఇట్ విల్ రికమెండ్ టు ద అదర్ పీపుల్. అదే రిమైనింగ్ సజెషన్స్ అని ప్లీజ్ వాళ్ళ ఫీడ్ లో పెట్టడం గూగులే చూసుకుంటుంది. Okay, so multiple social media platforms are their recommendations so that we are getting the views. So only this will happen when we are creating a valuable content, valuable, fresh. Okay, we check this coming respect for. Okay, use meaningful URLs. మీరు ఒక URL అనేది ఇస్తున్నారు. సో URL ఇస్తున్నప్పుడు ఇప్పుడు మీరు ఒక లైఫ్ స్టైల్ ఇంట్రెస్ట్ ఉంది, అంటే మార్నింగ్ మీరు ఎన్నింటికి లేస్తారు, హౌ డూ యూ మేనేజ్ యువర్ టైం, హౌ డూ యూ మేక్ టైం ఫర్ ఎవ్రీథింగ్, అన్నిటికీ టైం ఇస్తున్నారు. మీరు ఇల్లు చక్క పెట్టుకుంటారు, లేదంటే మీరు వర్క్ మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, యాజ్ వెల్ యాజ్ మీరు మీ నీష్ లో కూడా వర్కౌట్ చేస్తున్నారు. సో సంథింగ్ లైక్ దిస్. సో లైఫ్ స్టైల్ బ్లాగ్ 10 ఆర్టికల్స్ 9 రాశారు, ఇది ఒక 10th ఆర్టికల్ అనుకోండి. సో ఆర్టికల్ 1, ఆర్టికల్ 2, ఆర్టికల్ 3 అన్నదానికి నో వన్ షోస్ ఇంట్రెస్ట్. అందులో ఏముంది ఆర్టికల్, నేను లింక్ ఓపెన్ చేయాలంటే అందులో ఏముంది. సో వీ హ్యావ్ టు గివ్ డైరెక్ట్లీ హెడ్లైన్ అనేది డైరెక్ట్ గా ఇవ్వాలి. 10 ways to change your life in 2023. 2024 కదా, జనవరికి ఉగాదికి ఇది ట్రెండింగ్ టాపిక్ కదా. దీనికి ఏదైనా ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక ట్రెండింగ్ టాపిక్. హౌ టు 10 ways to change your life in 2024. 2024లో మీ లైఫ్ ని చేంజ్ చేసుకోవడానికి దీస్ ఆర్ ద 10 ways అని మీరు ఒక కంటెంట్ అనేది రిలీజ్ చేశారనుకోండి, ఎవ్రీవన్ విల్ క్లిక్ ఆన్ దట్. సో దట్స్ రియల్లీ క్యాచీ, రైట్?
సో మన జీవితం మనం బాగా ఉండాలి, మనం ప్రొడక్ట్గా ఉండాలి, మనం డిసిప్లైన్డ్గా ఉండాలని ఎవరికి ఉండదు కదా. మనల్ని మనం మార్చుకోవాలి, మన జీవితం మారిపోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. ఎవ్రీవన్ విల్ క్లిక్ ఆన్ దట్. సో ఆర్టికల్ 10 కి 10 ways to change your life in 2024 కి there is a lot of difference కదా. మనం హెడ్లైన్ లోనే చెప్తున్నాం వాట్ ఈస్ దేర్ ఇన్ ద వెబ్సైట్. సో ఫాలో స్టెప్స్ ఆఫ్ విక్స్ ఎస్ఈఓ విజార్డ్. ఎస్ఈఓ విక్స్ అనేది ఒక సైట్ అన్నమాట. అందులో మీరు హ్యాపీగా ఒక బ్లాగ్ అని ఒక సైట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. Wix provides you all the tools to help you optimize your site content of SEO. అంటే ఇది ఒక సాఫ్ట్వేర్ లాగా వర్క్ అవుతుంది. సో ఎంతమంది మీకు ఎంత వెబ్సైట్ ట్రాఫిక్ పెరుగుతుంది, ఏ డేస్ లో పెరుగుతుంది, ఎంతమందికి రీచ్ అవుతుంది, సో అన్ని కూడా అది వెబ్సైట్ చూసుకుంటుంది. సో లార్జెస్ట్ ఆడియన్స్ కి రీచ్ అవ్వడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. సో SEO ఆప్టిమైజేషన్ అంటాం కదా, ఇది మామూలుగా అయితే మనం మాన్యువల్ గా చేసుకొని ఇఫ్ వీఆర్ యూజింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ హెల్ప్ తో మనం చేస్తున్నాము అంటే ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎంత సర్చింగ్, ఎంతమంది సర్చ్ చేస్తున్నారు, రోజుకి ఎంతమంది మీ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నారు, ఆల్ దీస్ థింగ్స్ విల్ టేకెన్ కేర్ అండ్ ఇట్ విల్ గివ్ యూ ద రిపోర్ట్ సో దట్ ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ అస్ టు టేక్ ఎ నెక్స్ట్ స్టెప్, రైట్. సో విక్స్ అనేది మీరు స్టార్టింగ్ లో ఇట్ వుడ్ బి ఈజీ. ఏదైనా సరే 1000, 2000 అకార్డింగ్ టు మై నాలెడ్జ్ 2000 సబ్స్క్రైబర్స్ వరకు దట్స్ కంప్లీట్లీ ఫ్రీ. ఓకే, రిమైనింగ్ అంతకంటే పెరిగితే మనం ఇంత అమౌంట్ అని పే చేయాలి. అండ్ ఆ అమౌంట్ కూడా చాలా మినిమల్ గా ఉంటుంది, ఎక్కువ ఏమీ ఉంటుంది, లైక్ 2000, 1000 ఇలా ఉంటుంది. We can pay, right, when compared to traditional marketing. So it is giving all the report. And the report మనకి రెడీగా కళ్ళ ముందు ఇస్తుంది కదా. So there is no doubtful in that to pay for these kind of softwares who is giving everything detailing report to us. And monetize. ఎలా monetize అవుతుంది SEO అంటే Google AdSense. We can use Google AdSense. Affiliate marketing. అంటే affiliate marketing అంటే we are asking some others to promote our product. And brand collaboration. Collaboration మీకు తెలుసు already. Okay, and create account in Google Analytics. Google Analytics లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే that would be really easy for you and also it will help you to monetize. Link your blog to Google Analytics for number of views and number of clicks, etc. సో మీ గూగుల్ అనలిటిక్స్ లో మీ బ్లాగ్ ని మీ వెబ్సైట్ లింక్ ఏదైతే మీరు పోస్ట్ చేస్తారో అందులో ఏదైతే మీరు వెబ్సైట్ లింక్ పెడతారో దానికి ఎన్ని నెంబర్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి, ఎంత క్లిక్స్ వస్తున్నాయి, ఎంత ఎంగేజ్మెంట్ ఉంది అనేది ఎవ్రీథింగ్ విల్ గివ్ ఎ డీటెయిల్డ్. అంటే ఏ మంత్ లో ఎక్కువ చూస్తున్నారు, ఆల్ దిస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ గివ్ డీటెయిల్డ్. If you have any questions in this, you can ask me. It's already 2:07. Hope you are hungry. ఆల్రెడీ లంచ్ చేసి వచ్చారు, లంచ్ చేయడానికి వెళ్తున్నారు మరి. You have any doubts, you can stay here, otherwise you can leave the call. If you have doubts ఉంటే ఉంటుంది, otherwise you can leave. So thankful for joining this class. Come to this video again and again. ఒకసారి మళ్ళీ ఎందుకంటే టర్మినాలజీ అంతా మీకు కొత్తగా ఉండొచ్చు. సో పదే పదే విన్నారంటే యూ విల్ గెట్ యూజ్ టు దట్, ఫెమిలియర్గా ఉంటుంది. అండ్ ఫర్దర్గా దీని మీద వర్క్ చేయాలన్నా కూడా మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ ట్రై ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండండి. No need to show your face. మీ ఫేస్ చూపించాల్సిన అవసరమే లేదు. ఓకే, you can create your professional account and in all the social media platforms without showing your face. ఒక అకౌంట్ అనేది మీరు క్రియేట్ చేసుకోండి అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ రీసెర్చ్ చేయండి. Okay, thank you. Bye bye. I am leaving the session.